హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏదనగా ఎఫెసీయులకు పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి ధ్యానం చేసుకుందాము. 18 వరకు. తుదాకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అంధకారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు అపవాది మందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొనుడి. నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును ఢాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుండుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనయందు చేయుచు అవిషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వంగ కవచము ధరించుకున్నటకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఈ లోకంలో అపవాదిని ఎదిరించాలంటే సర్వంగ కవచమును ధరించుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడిచ్చు సర్వంగ కవచము ధరించుకోవాలంటే పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి. సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుక్కోవాలి. తర్వాత నడుమునకు దట్టి కట్టుకోవాలి. సత్యమైనటువంటిది సత్యము కలిగి ఉండాలి. అలాగే విశ్వాసం అనే డాలు పట్టుకుని ఉండాలి. అప్పుడే దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకోగలుగుతాం. సర్వంగ కవచాన్ని దేవుడు మనకి ధరింపజేస్తాడు. చూడండి, ప్రతి ఒక్కరిలో ప్రతి కుటుంబంలో ఏ ఒక శోధనలు ఉంటాయి. కాబట్టి ఆ శోధనలు జయించాలంటే దేవుడిచ్చు సర్వంగ కవచము ధరించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రార్థన చేయండి. ఉదయకాలం లేచి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయండి నడిపించులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని యొక్క మహాశక్తి మా అందరి మీద కుమ్మరించబడునుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఈ లోకాన్ని జయించడానికి అపవాది తంత్రములు ఎదిరించడానికి మీరిచ్చేటువంటి సర్వంగ కవచమును ధరించుకుని, అనగా పరిశుద్ధాత్మను ధరించుకుని, మరి సత్యమనే అటువంటి దట్టు కట్టుకొని ప్రభువా విశ్వాసమైన ఢాలుతో పరిశుద్ధాత్మని సన్నిధిని చేరుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి దినము నిన్ను ఆరాధించి ఘనపరచండి, గొప్ప ధన్యత దయచేయండి. ఏ కుటుంబంలో అయితే ఈ శోధనని యేసునామములో బంధించండి. ప్రతి కాడి విరగొట్టండి. అంధకారంలో శక్తులని కాల్చివేయండి. చీకటి గట్లని తెంపివ్వండి. వారి అప్పులు కాడి సమస్యలన్నీ యేసునామములో పోవునుగాక. ప్రతి కాడి విరగొట్టబడునుగాక. పరిశుద్ధాత్ముడా మీ సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మ కార్యాలు మా పట్ల జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రకటన సెప్టెంబర్ 1 నుంచి 23 వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. సాయంత్రము 6 గంటల నుండి 8:30 వరకు
అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఏకీభవించండి. అలాగే సహకారులుగా ప్రార్థన సపోర్టు చేసి మాకు సహకారులుగా ఉండమని మీ అందరికీ నేను హృదయపూర్వకంగా మనవి చేసుకున్నాను. తప్పక మీరు నిలబడండి, సువార్త ప్రకటిద్దాం. ఈ లోకాన్ని జయించి దేవుని యొక్క మహిమను చాటిద్దాం. హల్లెలూయా, ఆమేన్.